హలో అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి రాజు పెళ్లి వీడియోస్ ఆపేసేసి కుకింగ్ లోకి వచ్చేసింది అనుకుంటున్నారా? అదేం కాదండి. ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యం మనకి, ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మేము భీమవరంలో వచ్చిన దగ్గర నుంచి మేము పెళ్లి వరకు కూడా ఏవేవి వండుకున్నాము, ఏం తిన్నాము, ఏం కర్రీస్ చేసుకున్నాము అన్నది మీకు చిన్న వీడియో రూపంలో చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను ముందే షూట్ చేశాను. పెళ్లి వీడియో పెట్టడంతో నేను దీన్ని కొంచెం స్కిప్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు పెళ్లి వీడియో పెట్టడం మీద మీకు కొంచెం బోర్ అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అనేది మీకు పెడుతున్నాను. రేపటి నుంచి వచ్చేసి కాళ్ళగోళ్ళు తీయడము, పెళ్లి, హల్దీ అన్ని లైన్ గా వచ్చేస్తాయి. ఎవ్వరు మిస్ కావద్దు. తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. నేను డే బై డే పెట్టడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఎడిటింగ్ అనే ప్రాబ్లం కొంచెం ఉంది. ఎందుకంటే ఎడిటింగ్ చేయడం మీద కొంచెం చాలా టైం పట్టేస్తుంది. అందుకని చెప్పేసి నేను పెళ్లి వీడియో అనేది నేను రేపటి నుంచి మళ్ళీ పెడతాను మీకు. ఇది ఓల్డ్ వీడియో వల్లనే నేను దీన్ని ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. రేపటి నుంచి మళ్ళీ మీకు పెళ్లి వీడియోస్ అనేవి లైన్గా వచ్చేస్తాయి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి పెళ్లి వీడియోస్ వచ్చేసి. ప్రతి ఒక్కరు స్కిప్ కాకుండా చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం గారెలు వేసేసుకుందాం పదండి. ఇటు వచ్చేసి ఈ అమ్మాయి గ్రైండర్లో వేసే అమ్మాయి వచ్చేసి మా ఆడపడుచుగారు అమ్మాయి. పని అయితే చాలా బాగా చేస్తారండి. కర్రీస్ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. వీళ్ళు వచ్చేసి హెచ్వడిలో ఉంటారు. అందుకని చెప్పేసి తెలంగాణ వంటలు, మన తెలుగు వాళ్ళ ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇటు వచ్చేసి ఇప్పుడు గ్రైండర్లో ఒక 4-5 ట్రిప్ల వరకు వేశారు. ఒక వాయి వేస్తూ ఉంటే మా అక్క వచ్చేసి, మా పెద్దక్క వచ్చేసి గారెలు నేను వేస్తానని చెప్పేసి ఆవిడ కిచెన్లో దూరిపోయింది అనమాట. ఈ కిచెన్ ఏంటంటే చిన్నది మూలని ఒక్కరిద్దరికంటే ఎక్కువ పట్టట్లేదు. సో మేము చూస్తున్నాం తప్ప మేము ఏమి చెయ్యట్లేదు. అంతే కదండి, పనిచేసే వాళ్ళకంటే మాలా బిల్డప్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ అలసట వచ్చేస్తుంది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చిరాగ్గా చెమట పట్టేసి చాలా చిక్కగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా కాటన్ సారీస్ అన్నది అందరూ యూజ్ చేసాము. అయినా సరే ఎవరికి కూడా ఫేస్ అనేది డల్ అయిపోయింది. ఇటు వచ్చేసి మా పెద్దక్క, మా చిన్నక్క, నేను ముగ్గురు తోటికోడలము వంట చేసేసినట్టుగా బిల్డప్ ఇచ్చేస్తున్నాము. చేసిన వాళ్ళైతే మా పెద్దక్క చేస్తుంది. ఇటు వచ్చేసి మా ఇద్దరు నా దగ్గర ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇటువంటి మూమెంట్స్ అనేది చాలా అరుదుగా వస్తుంది కదండి. ఇలాంటి మనకి మంచి మంచి సందర్భాల్లోనే మళ్ళీ కలుస్తాము. ఇటు వచ్చి పెద్దక్క గారెలు వేస్తుంది అనమాట. గ్రైండర్లో పప్పు వేస్తున్న అమ్మాయి వచ్చేసి మా ఆడపడుచుగారు అమ్మాయి. తను కూడా చాలా బాగా చేస్తుంది వంటలు. ఇప్పుడు ఏంటంటే అక్క అనేది, నువ్వు ఎలాగ పప్పు వేస్తున్నావు కదా గ్రైండర్లో, నేను గారెలు వేసేస్తానని చెప్పేసి మా పెద్దక్క వచ్చి గారెల దగ్గర కూర్చుంది. పక్కన వచ్చి ఏంటంటే బెల్లం పానకం పెట్టి గారెలు అందులో వేసేస్తుంది. చాలా అంటే చాలా బాగా గారెలు అంటే టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ఒక 3 గారెల కింద బంతి మీద అలా వేయడం మీద చక్కగా అందరూ కూడా టేస్ట్ అనేది చూసారనమాట. గారెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అక్క వచ్చేసి పని చాలా బాగా చేస్తుంది. మేమేంటంటే ఎవరింట్లో వాళ్ళమే చేసుకుంటాము. ఇలా వచ్చినప్పుడు పైగా ఏ చిన్న చిన్న పనులు చేస్తాం తప్ప మనకి ఇంతంత పెద్ద వంటలు అనేది మాకు చెప్పర్లేండి. మా ఇంటి వరకు మాత్రమే నేను చేసుకుంటాను. ఇంక ఈసారి ఏంటంటే పెద్దక్కమ్మ ఏ వంట చేసినా అక్కడ మాత్రం నేను మిస్ చేయలేదు. తర్వాత వచ్చేసి అక్క రైస్ పెట్టిందనమాట. ఇంకేంటంటే మేము ఇప్పుడు ఈ ఓల్డ్ వీడియో అనేది, నేను వంటల వీడియో అనేది నేను ముందుగానే పెడదాం అనుకున్నాను. కానీ మళ్ళీ పెళ్లి వీడియో స్టార్ట్ చేసేసాం కదా, తర్వాత చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ రోజు పెళ్లి వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఈ రోజు చూపిస్తున్నాను అనమాట. ఇదేంటో ఒకసారి మీకు గెస్ట్ చేయండి. జున్నండి, ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. ఈ ఐటమ్ వచ్చేసి నేను తయారు చేయడం ఎట్లా చేస్తారని మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ నాకు వీడియో తీయడం అనేది నాకు కొంచెం కుదరలేదు. నెక్స్ట్ నేను మా ఇంటి దగ్గర చేసేటప్పుడు దాని మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం కేవలం చూసి కొంచెం అంటే జున్ను అనేసరికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా ఇష్టపడతారు కదా అని చెప్పేసి కేవలం నేను చూపిస్తున్నాను అంతే. చాలా టేస్టీగా ఉందండి. జున్ను పాలు బావగారు వచ్చేసి జున్ను పాలు భీమవరంలో తీసుకొచ్చారు. ఆ బెల్లం అది వేసి, మిరియాల పౌడర్ వేసి, యాలక్కాయ అది వేసి మాడపడుచుగారు అమ్మాయి చాలా బాగా చేసింది. ఇట్లా అందరికి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా గిన్నెలో వేసి కొద్ది కొద్దిగా టేస్ట్ అనేది చూపించింది. ప్రతి ఒక్కరు కూడా ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. జున్ను వచ్చేసి కొంచెం కొంచెం అందరూ తినేసాము. ఇలా
అలా 2 రకాలు వండుకున్నది మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా కర్రీస్ అవి మేము వండుకున్నాము. నేను వీడియో రూపంలో మీకు మళ్ళీ నెక్స్ట్ నేను చూపిస్తాను. రేపటి నుంచి వచ్చేసి పెళ్లి వీడియోస్ మొదలైపోతాయి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.